నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి ఒక ప్రధానమైన అంశం చర్చనీయాంశంగా మారుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. జర్నలిజం ఏమనాలి? ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో చాలా సందర్భాలలో చాలా మాట్లాడుకున్నాము. రాజకీయ వ్యభిచారం అన్నాం, రాజకీయాన్ని వ్యభిచారంలా మార్చారని మాట్లాడుకున్నాం. దాంతోపాటు చాలా సందర్భాలు చాలా రకాలుగా కూడా తెలంగాణ యావత్తు సమాజం మాట్లాడిన విషయాలు చూసాం. ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక అనూహ్యమైన సంఘటన జరిగినప్పుడు స్పందించే తీరు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఏదైతే ఒక సంస్థ మీద దాడి జరిగిందో, ఏ సంస్థ అయితే పూర్తి స్థాయిలో కూడా తాను పనిచేసిన తీరు ఎలా ఉందో ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. నేను స్ట్రైట్గా సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నా. ఆంధ్ర మీడియా గో బ్యాక్ అనే నినాదం తెలంగాణలో ఎందుకు రావట్లేదు? ఆంధ్ర మీడియా గో బ్యాక్ అనే నినాదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు రావట్లేదు అనేది మొదటి ప్రశ్న. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాలు ఇవన్నీ ఏవీ కనిపించట్లే. కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేటీఆర్ ఏం చేస్తున్నాడు, కేటీఆర్ ఏడున్నాడు, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, కేసీఆర్ ఏడున్నాడు, హరీష్ రావు ఏడున్నాడు, కవిత ఏడున్నది, సంతోష్ రావు ఏడున్నాడు. ఇంతే. బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా మాట్లాడడం ఏ రాజ్యాంగంలో ఉందండి? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులందరూ కూడా మీడియా, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన మీడియా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా కూడా ఆగం చేస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడరు. నేను కొన్ని సాక్ష్యాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. దీనికి సంబంధించి మీరే చెప్పుర్రి. తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ నేను అడుగుతున్నా. ఈరోజు కేటీఆర్కు సంబంధించి నిన్న ఇష్టానుసారంగా మాట్లాడి ఎవ్వరికి నచ్చినట్టుగా ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం జరిగారు. అయితే ఈరోజు ఆంధ్ర మీడియా బాగా గగ్గోలు పెడుతున్నది కదా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా. అది నాకు అర్థం కావట్లేదు. ఆంధ్ర మీడియాకు తెలంగాణలో ఏం పనే? మేము వచ్చి మీ దగ్గర ఏమైనా రాజకీయాలు చేస్తున్నామా? మీ దగ్గర వచ్చి మేము ఏమైనా చేస్తున్నామనే? ఏం చేస్తున్నారో ఒక్కసారి చెప్తారా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నేనే అడుగుతున్నా. ఆంధ్ర మీడియాకు తెలంగాణలో ఏం పని అంటున్నా. ఆంధ్ర మీడియా ఏం చేస్తున్నది అంటున్నా. ఈరోజు ఒక్కసారి గిడ చూసిర్రా? నిన్న ఒక్కొక్కసారి తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తేవడానికి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత వచ్చిన ఈ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర పెత్తందారి మీడియా అడ్డగోలుగా ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్? ఇష్టానుసారంగా ఒకసారి చూడండి. సరే, మన భారత రాజ్యాంగం ప్రకారం మాట్లాడదాం, ఆర్టికల్స్ ప్రకారమే మాట్లాడదాం, జర్నలిజమే మాట్లాడదాం. జర్నలిజం, ఈనాటి జర్నలిజం వ్యభిచార జర్నలిజంగా మారిపోయే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఒకప్పుడు జర్నలిజం అంటే పూర్తి స్థాయిలో ఏదైనా ఒక అంశాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత దాన్ని అధ్యయనం చేసి ఆ తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రజల ముంగట చెప్పే ముచ్చట మనం చూస్తాం. కానీ ఈరోజు జర్నలిజానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ తెలంగాణ మీద ఏ విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ మీద ఎట్లా దెబ్బగొట్టాలో అట్లా కొడుతున్నది. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా గో బ్యాక్. తెలంగాణ నుంచి మాకు భావ ప్రకటన లేదా, మాకు స్వేచ్ఛ లేదా, మీ ఆంధ్రప్రదేశ్లో మీరు కోడిగుడ్డు మీద ఈకలే వీకుంటారో, గుడ్డి గుర్రాల పనులు తోముకుంటారో అది మీ ఇష్టం. కానీ మా తెలంగాణలో ఉండే అర్హత మీకు లేదు. ఎందుకంటే మా ప్రాంతంలో ఉంటూ మా వాళ్ళ మీద మీరు టార్గెట్ చేసినప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటారేమో నాకు అర్థం కాదు. ఒక్కొక్క జర్నలిస్ట్ గురించి మాట్లాడదాం. ఒక్కొక్కరి జీవితాలు ఏందండి? వాళ్ళ బతుకులు ఎక్కడి నుండి స్టార్ట్ అయినాయండి? వాళ్ళ జీవితాలు ఏ నుండి మొదలైనాయండి? ఈరోజు 100 కోట్లు ఏ నుండి వచ్చినాయండి? ఒకసారి మాట్లాడుదాం, డైరెక్ట్ మాట్లాడుకుందాం. ఈరోజు జర్నలిజం పేరుతోని ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా తన కుటుంబం లేదా అండి? రాజకీయ నాయకులకు కుటుంబాలు ఉండవా? వాళ్ళకు ఉంటారు కదా. నేను ఆఖరికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అంట రెస్పెక్ట్ ఇస్తా. మేము ఇప్పుడు వైఆర్ టీవీలో పెట్టే తమ్ములు ఎక్కడా కూడా వాళ్ళని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా ఉండే రాజకీయాన్ని రాజకీయం లెక్కనే చూస్తున్నాం. మరి ఇవేం తమ్ములే? ఏ బాబు, నిన్నే అడిగేది, ఏం తమ్ములు ఇవి? ఎవరు పంపిస్తారు నీకు? నెల నెల బ్యాగులు ఎవరు పంపిస్తుర్రు? ఏంది కథ? ఏంది? ఏ ఊరు మీది? తెలంగాణనేనా? అనేది తెలంగాణనేనా ఆంధ్రప్రదేశా? ఏ నుండి వస్తానే నీకు పైసలు? ఎట్లా నడుపుతున్నావు నీ ఛానలు? ఈ తమ్ములేంది? జర్నలిజం మీద దాడి, జర్నలిజం మీద దాడి, జర్నలిజం మీద దాడి. ఏడ చేస్తానమే జర్నలిజం? ఇట్లా కూకొని ఆడ పొద్దుగాల
ఆ ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి పలానా హీరో ఇగో గిడ ఏమున్నా చూడు, నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు, రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డులు బయట పెట్టి అంటూ ఎస్ కేటీఆర్ కోసమే ఆ హీరోయిన్ వచ్చింది. కేసీఆర్ కొంపలో ఏది ట్యాంపరింగ్ కుంపటి ఏంది ఇది? ఏమున్నావు, ఏం చదువుకున్నావు, ఏం కథ, ఏం లక్షణం, ఏం నుండి వచ్చినావు, ఏంది కథ? మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఉద్యమం అంటే ఏందో తెలుసా? 1200 మంది విద్యార్థులు ఎందుకు ఆత్మబలిదానం చేసుకున్నారో తెలుసా? ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చిందో తెలుసా? ఏంది ఇదంతా? నిన్న నేను లైవ్ పెట్టలేదండి. నేను చెప్తున్నా కదా, నాకు వ్యక్తిగతంగా చాలా రకాలుగా కేసులైన కోర్టుల విషయంలో తిరగడం, అడ్వకేట్ల విషయంలో తిరగడం వల్ల చాలా ఆలస్యం అవుతున్నది. దాంట్లో నేను నిర్మోహమాటంగా చెప్తాను. ఎందుకంటే పూర్తి స్థాయిలో నాకున్న సమయం మొత్తం పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టే తిప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నా కాబట్టి నిన్న లైవ్ పెట్టాను. నేను ఇప్పుడు అడుగుతున్నా, జర్నలిజం ఓకే, జర్నలిజం దేనికోసం చేస్తాం? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మనం వివరించే ప్రయత్నం చేస్తాం, అంతే కదా? ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి మీడియా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ కుటుంబం మీద పడతారు. దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలే కనబడతలేవు వీళ్లకు. కానీ ఫోన్ ట్యాంపరింగ్ అనేది అది ఎపిసోడ్ అనేది కొనసాగుతుంది, విచారణ జరుగుతుంది. ఆ విచారణ అది నిజమవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఫేక్ అవుతుందా ఏంటి అనేది అది చూసుకుంటారు, అధికారులు చూసుకుంటారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేది, అందుకే వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఆ పని ఉన్నది. నీకేమన్నా జీతాలు ఇస్తాలా, నీకేమన్నా ఉద్యోగం ఇచ్చిల్లా? ఏంది ఈ రోత కథ? ఏంది మా తెలంగాణ ఈ గబ్బంత ఏంది? నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చేళ్ళు దాడి చేసిళ్ళు, బద్దలు భాషింగాలు చేస్తారు. ఎందుకు చేయరు? వై నాట్? ఒక వ్యక్తిని ఏ విధంగా కించపరిచి మాట్లాడుతావు నువ్వు? ఏ విధంగా ఇష్టానుసారంగా తంబులు పెడతావు? జర్నలిజం అని ఎట్లా అంటావు నువ్వు దాన్ని? ఏ జర్నలిజమా? నేను ఇప్పుడు నీకు చూపెడతా ఎట్లెట్లా జర్నలిజం అవుతుందో నాకు చెప్పు జరా. ఈ చూడు రండి, ఇది జనసేన పార్టీకి సంబంధించండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఐ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను పవన్ కళ్యాణ్ను రెస్పెక్ట్ చేస్తాను. ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈ సాక్షి ఆఫీస్ మీద దాడి జరిగింది. జగన్ అమరావతి మహిళలకు క్షమాపణ, జగన్ రెడ్డి ఇగో సాక్షి దినపత్రిక 2 లేకుండా చేస్తామనేది అదొకటి ఎపిసోడ్. నేను చెప్తున్నా కొన్ని సందర్భాలలో, చాలా సందర్భాలలో జరిగిన విషయాలు. ఇగో ఈరోజు గింత దారుణంగా ఈయన ఎవరు? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు కేటీఆర్ను పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా గిట్లా చేస్తే ఏం చేయాలి చెప్పుర్రు మీరు? తెలంగాణ ప్రాంత ప్రజలారా, గిసొంటి తంబులు పెట్టి గిసొంటి రోత పనులు చేసేటోళ్ళని ఏం చేద్దాం? మీరే చెప్పాలి. ఆంధ్ర మీడియా గో బ్యాక్ అనే నినాదం రాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి వస్తుంది. అది ఉప్పెనై ఉద్యమం ఎంత తారాస్థాయికి చేరుతుందో అంత చేరుతుంది. ఏదైనా చేసేటప్పుడు దానికి ఒకటి ఉంటుంది. మనం చేతిలో మీడియా ఉంది కదా, మనం ఇష్టానుసారంగా చేద్దామంటే కుదరదు. నేను చెప్తున్నా కదా, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నుండి ఏమైనా మూటలు వస్తున్నాయా? మరి ఏంది కథ? ఎవరు చేయమంటారు? మీ వెనక ఎవరున్నారు? ఆ ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ను పక్కన పెట్టి వీళ్ళ మీద విచారణ చేయాలి. అసలు అరే జర్నలిజాన్ని కాపాడమంటున్నాం. భౌతిక దాడి ఏది అక్కడ దాడులు జరిగినాయి, సరే దాడిని ఖండిద్దాం. మరి దీని సంగతి ఏం చేద్దాం? సరే జర్నలిజం మీద దాడిని దాన్ని ఖండిద్దాం, ఓకేనా? మరి ఈ కథ ఏంది? దీన్ని ఏం చేద్దాం? ఇష్టానుసారంగా ఎట్లా అంటే తెలంగాణలో వీళ్ళకి సమస్యలే కనబడనట్టు నేను ఒకటి తీసుకొస్తున్నా. ఒకసారి చూడరు తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఎందుకు అంటే ఇగో గిది చూడురి, గిది కనవాళ్ళే. కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో స్కాములు చేసింది. ఒకటా రెండా? మొట్టమొదటిది ఏంటి? బీఆర్యూ ట్యాక్స్ స్కామ్ జరిగింది. తర్వాత ఇసుకకు సంబంధించిన స్కామ్, రైసు స్కామ్, ఫ్లై యాష్ స్కామ్, నకిలీ మద్యం స్కామ్, తర్వాత ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ స్కామ్ జరిగింది, స్వచ్ఛ బయో స్కామ్ జరిగింది, షోదా కాంట్రాక్ట్ స్కామ్ జరిగింది, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ స్కామ్ జరిగింది, అమృత్ టెండర్ల స్కామ్ జరిగింది, యంగ్ ఇండియా స్కూల్ స్కామ్ జరిగింది, లియోనియా రీసార్ట్ స్కామ్ జరిగింది, మిస్ వరల్డ్ పోటీలలో స్కామ్ జరిగింది, గ్రూప్ 1 పోస్టులలో స్కామ్ జరిగింది, ఎస్జిటి నియామకాల స్కామ్ జరిగింది, మూసీ డెవలప్మెంట్ల స్కామ్ జరిగింది, రాజన్న కొడల దగ్గర స్కామ్ జరిగింది, 4th సిటీ స్కామ్ జరిగింది. ఇక గివన్నీ పెట్టి ఇక పూర్తి స్థాయిలో మాది జర్నలిజం, మాది ఏం జర్నలిజం అన్న? ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? తెలంగాణ సమాజాన్ని ఏం చెప్తున్నారు? ఏం కథ అది? ఇది కరెక్టేనా? ఇది ఎంతవరకు కరెక్టు? మనం జర్నలిజంలో ఉన్నప్పుడు దానికి ఓ పేరు పెట్టినప్పుడు దాని విలువలన్నా కాపాడుకోవాలి కదా.
ఇప్పుడు నిన్న మీరేంది పుసుకు పసుకున మీ ఇష్టం ఉన్నట్టు తమ్లేన్స్ పెట్టారు, వచ్చి దాడి జరిగాయి. ఎవరికి నష్టం? వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు భయ్, వాళ్ళదే ఉన్నది. కేసులు వాళ్ళకి అలవాటు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు జరగలే అనుకుంటారు? ఈ తెలంగాణ బిడ్డలు కేసులకు భయపడతారా? ఈ తెలంగాణ బిడ్డలు ఏది పానం మీద ఏదైనా ఏది సావుకేమైనా భయపడతారనుకుంటురా? తెలంగాణ పౌరుషం, తెలంగాణ కథ ఏందో తెలుసా? తెలంగాణ బిడ్డల యొక్క ఏంది పూర్తి స్థాయిలో వాళ్ళ పోరాట పటిమేందో తెలుసా? మీ ఇష్టానుసారంగా మీరు తమ్ములు పెడతారు, ఫోన్ ట్యాంపరింగ్. అది ఏదైనా ఒక కేసు విచారణ జరిగినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో విచారణ అయిపోయిన తర్వాత అధికారులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా మీడియాకి ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడితే ఒక అందం, అద్భుతం. అది ఓ పక్కన విచారణే జరుగుతోంది, దాన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో ఓ ఓ ఓ ఓ అని ఉర్రబడుతుంది. ఇక ఏం చెప్పాలి? మళ్ళీ దానికి తమ్ములు. మరి తమ్ములు డైరెక్టు మరి మీ ఎన్నుకున్న బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే వాళ్ళే ఇస్తారా, లేకపోతే మీరే పెడతారా కూడా నాకు అర్థమవుతుంది. అంత దారుణంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇవన్నీ కళ్ళకు కనబడలే గాయనకు? తెలంగాణలో మొత్తం 18 స్కాములు జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పు, దీని గురించి మాట్లాడుర్రి. అరే హైడ్రా జరిగినప్పుడు ఎక్కడున్నారండి? మూసీ జరిగినప్పుడు ఎక్కడున్నారండి? గిరిజనుల మీద దాడులు జరిగినప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారండి? దాంతోపాటు రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారండి? దాంతోపాటు లగచర్ల ఘటన జరిగినప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారండి? దాంతోపాటు జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారండి? మాలాంటోళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారండి? వ్యక్తిగత దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారండి వీళ్ళంతా? తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా బొచ్చడు స్కాములు జరుగుతున్నాయి కదా. దాదాపుగా నా దగ్గర 18 రకాల స్కాములు ఉన్నాయి. ఈ స్కాముల మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పుర్రి. జర్నలిజం పూర్తి స్థాయిలో చేయాలనుకుంటారు కదా, దీని గురించి చేయమని చెప్పుర్రి. దీన్ని పక్కన పెట్టి ఏదో ఏంది పూర్తి స్థాయిలో ఆగమాగం చేసే పని ఏందని నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రాంత ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? అరే మీ ఇష్టానుసారంగా ఏం ఉండొస్తారండి? ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అని నేనంట. ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అని నేను బరాబర్ అంట, బాజాప్తుగా అంట. నా తెలంగాణ గడ్డ మీద నిలబడి అంటున్నా, గో బ్యాక్ అంట ఆంధ్రప్రదేశ్ మీడియా. ఏం పని మీకు ఈడ? మా తెలంగాణ బనకచెర్ల ప్రాజెక్టు 1000 కోట్లు కేంద్రం నుండి వస్తున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇయ్యలే అని మీరు ఎందుకు అడుగుతలేరు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో బట్టగాల్చి మీదేస్తారు. మరి మీరు ఏం చేస్తున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రాక, రైతు బీమా లేక, రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం అందుతలేదు. ఏం చేస్తున్నారు? 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల గురించి ఏం మాట్లాడుతున్నారు? విద్యా సంవత్సరం ప్రారంభమైంది, కనీసం అక్కడ పూర్తి స్థాయిలో కూడా పిల్లలకు పాఠాలు చెప్పే పంతులు లేరు. దాంతోపాటు సరిగ్గా ఏంది స్కూళ్ళల్లో ఎక్విప్మెంట్ లేదు. మరి మీరంతా ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. ఏం చేస్తున్నారు మీరంతా? మా ముఖ్యమంత్రి సెక్రటరియట్కి వస్తలేరు, మీరు అంతా ఏం చేస్తున్నారు? మా ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తలేరు, మీరు అంతా ఏం చేస్తున్నారు? దీని గురించి స్పందించాలి కదా. రోతరాతలు అన్ని. మళ్ళీ దాంతోపాటు మా నిరుద్యోగులు రోడ్ల మీద ఏంది మనం అన్నమో రామచంద్ర అన్నట్టు వాళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వమని అడుగుతున్నారు. దాని గురించి ఏం మాట్లాడతలేరు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? 24 గంటలు కేటీఆర్ 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 కేటీఆర్. కేటీఆర్ని ఏమన్నా లవ్ చేస్తాలా ఏంది మీరంతా? అంత తేడా బ్యాచా మీరేమన్నా? మీరు ఊకే కేటీఆర్ 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 కేటీఆర్. కేటీఆర్ లేకుండా వార్త ఉండదు, కేటీఆర్ లేకుండా అసలు ఈ తెలంగాణలో రాజకీయాలే చేయరా మీరు? అరే ఏందండి ఇది అన్యాయం? అది కేటీఆర్ నన్నా, రేవంత్ రెడ్డినన్నా, కిషన్ రెడ్డినన్నా, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీనన్నా, ఎవరినన్నా తప్పే. నారా చంద్రబాబు నాయుడు అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా, జగన్ అన్నా, ఎవరినన్నా వ్యక్తిగతంగా దూషణలు దేనికండి? ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? జర్నలిజం అంటే ప్రభుత్వాన్ని భజన చేయడం కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. వాళ్ళు చేసే తప్పులని చెప్పాలి, అలా అని వాళ్ళు మంచి కూడా చెప్పాలి. ఇన్ని స్కాములు కనబడతలేవాట. ఇక మొత్తం ఆగమే. ఎవరా బాబు, యా నుండి వచ్చినావు నువ్వు? అసలు తెలంగాణనే అనేది? ఈ తెలంగాణ రాష్ట్రం మీద నేను చెప్తున్నా, బరిగీసి చెప్తున్నా, ఈ తెలంగాణ పొలిమేరల ఉండి నా తెలంగాణ ప్రజల మీద, నా తెలంగాణ రాష్ట్రం మీద గనక గిట్లా అడ్డమైన కారు కూతలు కూస్తే బద్దలు బాసింగాలు చెప్పిస్తాం అనుకుంటుర్రేమో. ఎవడైనా సరే, ఎంత టోడైనా సరే. నేను మళ్ళా చెప్తున్నా, ఎందుకంటే ఇది ఈ రోజుతో ముగింపు వలకాలిగా. రేవంత్ రెడ్డి జోలికి వచ్చినా బద్దలు బాసింగాలు చేస్తాం, లేకపోతే కేసీఆర్ జోలికి వచ్చినా గంతే, ఎవరి జోలికి వచ్చినా గంతే. వ్యక్తిగతంగా పోవడానికి ఏ హక్కులు ఉన్నాయి మీకు? అరే మీకు ఎవరన్నా చెప్పిల్లా? వాళ్ళు ఏమన్నా నోటీసులు ఇచ్చిల్లా? ఇగో ఇందులో పలానా కేటీఆర్ ఏంది? కేటీఆర్ ఏంది?
లవ్ చేస్తున్నారా? మరి అదన్నా చెప్పురే, మేము చెప్తాం. 24 గంటలు కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్. ఇంత దారుణంగా, ఇంత వల్గరా, ఇంత ఘోరంగా ఏంది ఇదంతా? నేను కేసు నా వ్యక్తిగతంగా ఏంది మన మీద పెట్టిన కేసుల విషయంలో నేను తిరుగుతుండే, నిన్న సమయం లేక నేను లైవ్ పెట్టలే. ఏంది కథ? ఇన్ని స్కాములు జరుగుతున్నాయి తెలంగాణలో, వీటన్నింటిని పక్కన పెట్టి కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్. ఏమున్నది కేటీఆర్? ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు కేటీఆర్కు వాళ్ళ కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళకు వాళ్ళు మన లెక్క మనసులే కదా, వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళకు బాధ ఉంటుంది కదా. 24 గంటలు 24 గంటలు ఎవరండి శుద్ధ పూస? నాకు అర్థం కావట్లేదు. ఎవరు శుద్ధ పూస నాకు చెప్పు. ఎవరు శుద్ధ పూస? ఒక్కల పేరు తీద్దాం. ఈ తెలంగాణలో ఎవరు శుద్ధ పూసనో నేను ఒకసారి లెక్క పెట్టుకుందాం మనం. మేధావులు అని చెప్పి నెల నెల బ్యాగుల కోసం ఆరాటపడే దొంగ మేధావులను శుద్ధ పూసలు అందామా? నా చేతిలో అధికారం ఉంది, నేను ఏమైనా చేయగలను అని చెప్పేసి రాజకీయ నాయకులు చేసే వాళ్ళను శుద్ధ పూస అందామా? జర్నలిజం పేరుతోనే ఒక వ్యక్తిని అకారణంగా ఇష్టానుసారంగా ఇబ్బంది పెడుతున్న వీళ్ళను శుద్ధ పూసలు అందామా? ఎవరిని శుద్ధ పూసలు అందాం? ఇది కరెక్టా? మీరే ఒకసారి ఆలోచించాలి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు నా దగ్గరికి ఇంకొక వీడియో కూడా వచ్చింది. అంటే నేను ప్లే చేయదలుచుకోలే, వాళ్ళ పేర్లు మాట్లాడదలుచుకోలే, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే. నేనేమంటున్నానంటే, నా తెలంగాణ రాష్ట్రం జోలికి వచ్చినా, ఇక్కడ అస్తిత్వం జోలికి వచ్చినా, ఈ తెలంగాణ మీద దాడి చేసినా, ఏది చేసినా మాత్రం దానికి 1000 రేట్ల మెరుపు వేగంతో, మిసైళ్ళ కంటే వేగంతో మాత్రం దానికి చర్య అయితే ఖచ్చితంగా ఉంటుంది. మా ముఖ్యమంత్రి జోలికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి మీడియా వచ్చినా గట్లనే ఉంటుంది, విపక్షాల జోలికి వచ్చినా గట్లనే ఉంటుంది. మా తెలంగాణ బిడ్డల జోలికి రాకుండా మీరు ఏమన్నా చేసుకోరు. కానీ ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర మీడియా గో బ్యాక్ అనే నినాదం రావాలి. ఆంధ్ర మీడియా గో బ్యాక్ అనే నినాదం రాకపోతే మనం ఇబ్బంది పడతామండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల నుంచి, దాంతోపాటు నాగార్జున సాగర్ కింద పొక్కబెట్టి మరి నీళ్ళు ఎట్లా తీసుకుపోతున్నారు? ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టు కోసం మనల్ని ఎట్లా ఆగం చేస్తున్నారు? మన గోదావరి జలాల మిగులు వాటా ఎంత? మనకి ఈ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్లను ఎంత ఇబ్బంది పెడుతున్నారు? ఇవన్నీ మాట్లాడాలి. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయినా, అది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అయినా, బీజేపీ సోషల్ మీడియా, కాస్త మనం క్రమశిక్షణతోనే ఉండాలి. నేనేమంటానంటే, వ్యక్తిగత టార్గెట్ అస్సలొద్దు. వ్యక్తిగత టార్గెట్ పోతే అది ఎంత దూరం పోతుందో అంటే ఊహించలేం. నేను చెప్తున్నా కదా, ఏమన్నా అంటే ఈ తంబులు పెట్టి, అరే ఏమ్రా భయ్ నాకు అర్థమైతలేదు, నేను మీకు అంతగానం ఏంది అంటే పూర్తి స్థాయిలో చెప్పమంటే నేనే చెప్తా కదా. మరి కేటీఆర్తోనేమన్నా పూర్తిగా మీరు గింత దారుణంగా గింత ఘోరం. ఆడపిల్లలండి వాళ్ళు, వాళ్ళ ఫోటోలు వేసి ఏంది ఆ ఫేస్లో ఏర్పడతలేవు ఎవరో వాళ్ళు. ఇంత దారుణమా అండి? ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది అంటారు. ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఆధారాలు మీకు ఏమైనా ఇచ్చిర్రా? మీ ఇష్టానుసారంగా మీరు ఎట్లా మాట్లాడతారు? ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఎట్లా వేస్తారు? ఈ తమ్లైన్లో కేటీఆర్ ఫోటో వేసి వాళ్ళ ఫోటోలు ఎట్లా ఇస్తారు? మీరెవరు అసలు? మీకు ఏ హక్కులు ఉన్నాయి? నేను చెప్తున్నా కదా, ఇది వైఆర్టీవీ స్టూడియో అండి. నేను తెలంగాణ బిడ్డను. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసిన బిడ్డను. ఈరోజు నా తెలంగాణ మీద, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా ముఖ చిత్రాలను చూపించకుండా, మా తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ, మా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకున్న ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అనే నినాదం తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడుకాల్సిందే. అరే ఇంత అడ్డగోలుగా పెట్టేసి మనం మనసులమండి. ఇష్టానుసారంగా పెట్టడానికి ఎవరు? దాడి జరిపోయింది, ఇక అక్కడికి మా మినిస్టర్లు పోతారు, మా సీఎం ఎట్లా పోతావు, ఎందుకు పోతావా నాకు అర్థం కాదు. నిన్ను గెలిపించిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడే కదా మినిస్టర్ గారు. మిమ్మల్ని గెలిపించిన ప్రజల దగ్గరికి పోర్రి, మీ నియోజకవర్గాలలో పోయి మీ 6 గ్యారెంటీల కథ ఏందో అడుగుర్రి. ఆ ఆంధ్రప్రదేశ్ పెత్తందారి మీడియా మన తెలంగాణ బిడ్డల మీద, మన మీద వ్యక్తిగతంగా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటే మానవత్వం అనిపిస్తలేదా? మన ఇంట్లో మనకు పిల్లలు ఉన్నారు కదా, రేపు భవిష్యత్తులో మన మీదకి కూడా ఇలాంటి పరిణామాల ఆరోపణలు వస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళ దగ్గరికి పోయి ఏంది నువ్వు పరామర్శించేది? వాళ్ళు పెట్టిన రోత పనులేంది? మళ్ళీ అది ఓడేందే? ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా మనకెందుకా? అరే వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ దాడి జరిగిందా? ఏం వ్యక్తిగతంగా చేస్తావా? ఎవరు నువ్వు చేయడానికి? ఫోన్ ట్యాంపరింగ్ ఒకటే ఉన్నదా? నా దగ్గర చాలా ఉన్నాయి. నేను ఇస్తుందా? వైఆర్టీవీ రంజిత్ నేను ఇస్తుందా నీకు?
ఇగో నేను చెప్తాను కదా, నేను ఇస్తుందా, ఇగో ఈ కథ ఏందో చూడు, ఇగో గిది చూడు, నా దగ్గర 18 స్కాములు ఉన్నాయి. దీని గురించి మాట్లాడతారా? 18 స్కాములు ఉన్నాయి. అరే నా దగ్గరికి వచ్చిన, నేనే చెప్తున్నా, నా దగ్గరికి వచ్చిన పెన్ డ్రైవ్ను ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మంత్రులు వాళ్ళ వీడియోలు బయట పెడితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూలిపోయేది. ఒక మానవత్వంతోనే, ఒక మనిషిగా, ఒక రైతు బిడ్డగా, ఒక ఉద్యమకారుడిగా ఈ గడ్డ కోసం దాన్ని డిలీట్ చేసిన. అలాంటివి మనం చేయొద్దు అని నేను బయట పెడితే నీకు దాన్ని బ్లాక్మెయిల్ చేసిన నా తక్కువలో తక్కువ 50 కోట్లు వచ్చు. నేను చెప్తున్నా, తక్కువలో తక్కువ 50 కోట్లు వచ్చు. అంత డేంజరస్ వీడియోలు ఉన్నా డిలీట్ చేసినాం మేము. అది ఘోరమైన తప్పు. నీకు తెలుసా, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటికీ, అవన్నీ నా దగ్గర ఉన్నప్పటికీ నేను డిలీట్ చేసిన. ఇది వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్ళొద్దు. మనం వ్యక్తిగతంగా ఏమన్నా చేసుకొని భయ్ మనకెందుకు. అలాంటి కేటీఆర్కు పూర్తి స్థాయిలో అదే తమ్లైన్ పెడుతున్నారు కదా. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంటే దాన్ని చాలామంది అడిగారు నన్ను, ప్లే చేయన్నా, మా ఆఫీస్లో అన్నా ఇది ఒక్కటి ప్లే చేయన్నా, ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్నా ఇది ఒక్కటి ప్లే చేయన్నా, ప్రజలందరూ ఆగమవుతున్నారన్న. నేను అందరి ముంగట కంట్రోల్ ఆల్ డిలీట్గా వచ్చిన. ఎందుకు వచ్చినా, అరే ఇష్టానుసారంగా రాతలు ఏంది, ఏం చెప్పదలుచుకున్నారు మీ తెలంగాణ రాష్ట్రానికి? మీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? మా దగ్గర కొందరు గబ్బుగాళ్ళు ఉన్నారు. ఆ గబ్బుగాళ్ళ వల్లనే ఈ గబ్బంతా, వాళ్ళ సంకలు నాకుతారు పోయి, వాళ్ళు ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అని ఎందుకన్నారు? అరే భయ్ నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ మీడియా ఎక్కడున్నదో ఒకసారి చూడుర్రి. డిజిటల్ ప్లాట్ఫామ్ తప్ప మనకు శాటిలైట్ సంస్థలే లేవు, 1, 2, 3 మినహా. నేను చెప్తున్నా కదా, ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా మొత్తం వాళ్ళకు పెత్తందారి వ్యవస్థ ఏంది, ఆంధ్రప్రదేశ్ నుండి బ్యాగులు వస్తానట్టున్నాయి, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. నిన్న చూసినప్పుడు నా ఒంట్లో ఉన్న రక్తం ఎట్లా అంటే తెలుసా, సర్రమని కాలింది. నేను అసలు అదంతా ఎందుకు జరిగింది, ఏం జరిగింది. నేను కోర్టు కేసు చాలా సీరియస్గా, ఎందుకంటే నోటీసులు అవన్నీ చదువుకుంటా నేనున్నా. అయితే సాయంత్రం రాగానే మా వాళ్ళని అంటున్నారు, సార్ ఇగో ఇంత జరిగిందా ఏందని మొత్తం తిరిగి ఎత్తే ఆ తమ్లేని చూసిన తర్వాత ఒళ్ళు నిన్న రక్తం సలసల మరిగింది. అరే భయ్ వీడు ఆంధ్రోడా తెలంగాణ ఎవర్రా భయ్ వీళ్ళంతా అని మేము డిస్కషన్ చేసుకునే కాడికి వచ్చింది. నువ్వు జర్నలిజం చేస్తే ప్రజల ప్రాణాలను కాపాడు, ప్రజల కోసం పనిచేయి. నేనే నీ దగ్గరకు వస్తాను, నీకేమన్నా అయితే నీ ప్రాణానికి మేమే అడ్డేస్తాం, మా తెలంగాణ బిడ్డలు అడ్డేస్తాం. కానీ వ్యక్తిగతంగా సరే ఇలా కేటీఆర్ అన్నావు, నీకు నేను కాస్త వెనక్కి పోయి మీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన మీడియాలో గతంలో ఒక స్త్రీకి సంబంధించి కూర్చోబెట్టి డిబేట్ చేసిరు. పాపం ఇప్పుడు తెలంగాణలో లేదు తను. అవన్నీ తీసుకొస్తావా? పేరు గుర్తుందా? డిజిటల్ ప్లాట్ఫామ్లో పూర్తి స్థాయిలో దాడులు చాలా చోట్ల జరిగినాయి కదా. ఏం సమాధానం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ మీడియా గో బ్యాక్ అనే స్లోగన్ నేను వైఆర్టీవీ నుండి ఇస్తాను. ఏం చేస్తారు? ఎందుకు మా కాడ మీరు అందరు ఎందుకు మా తెలంగాణ మీద మీరు దెబ్బ కొడుతున్నారు? ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగే వాస్తవాలను మీరు చెప్పట్లేదు. లగచర్ల గంత పెద్ద ఇష్యూ ఎక్కడ చూపెట్టిర్రు? లగచర్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే మనిషి బ్రతికి ఉండంగానే చంపేసిర్రు. హైడ్రా బాధితులు ఎంత కష్టం వచ్చింది, ఏంది హైడ్రా బాధితులది? వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇప్పుడు మీకు సిట్ వాళ్ళు వచ్చి సిట్ విచారణకు మొత్తం హాజరైన వాళ్ళందరూ వచ్చి సిట్ విచారణ అధికారులు అందరూ వచ్చి ఆడ కూర్చొని మీ దగ్గర కూర్చొని ఇట్లా జరిగింది మీరు గిట్ల చెప్పుర్రు అని చెప్పిర్రా? ఏం తమ్లేనులే అవి, రోత తమ్లేను బద్దలు భాష్యంగాలు చేయాలి. నేను చెప్తున్నా, తెలంగాణ ప్రతి బిడ్డకు చెప్తున్నా, మన తెలంగాణ రాష్ట్రం జోలికి ఎవ్వడొచ్చినా వాన్ని బరిగీసి కూర్చోబెట్టుర్రి. అరే ఏంది 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న ఈ తెలంగాణ గడ్డ ఇది. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత కష్టపడ్డామో, ఎంత పురిటి నొప్పులు అనుభవించినామో ఇక్కడి బిడ్డలకే తెలుసు. ఒక జనరేషన్ మొత్తం జీవితాలు ఆగమైపోయింది. నా మిత్రులు 178 మంది జీవితాలు ఆగమైపోయింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. ఎందుకు? ఒక జనరేషన్ పోయింది భయ్. ఏం చేయాలి? ఉద్యోగాలు రావు, ఏజ్లు అయిపోయినాయి, ఒంటి మీద మొత్తం దెబ్బలు, గట్టిగా జనం వస్తే ఒళ్ళు మొత్తం పుండు అయిపోతుంది. ఆర్థికంగా లేదు, చేయడానికి ఏమీ లేని పరిస్థితులలో తెలంగాణ ఉద్యమకారుడు అనే పేరు చెప్పుకోవడానికి కూడా నామూషిగా భయపడుతున్నాం. నిజం చెప్తున్నది. మీ రాష్ట్రం తేవడానికి పడ్డది అంతా ఇంత కాదు. ఇవాళ నువ్వు కేటీఆర్ ఏం చేసిండు? హైటెక్ సిటీ మీ తాత ముత్తాత డెవలప్ చేసిండా? హైదరాబాద్ బ్రాండ్ మీ తాత ముత్తాత చేసిండా? గాడ ఒక్క బిల్డింగ్ అయితే మొత్తం చంద్రబాబు చేసిండంటే ఇవాళ హైదరాబాద్ను ఇంత హైలైట్ చేసిండు. ఈ ప్రత్యేక తెలంగాణ ఈ రాష్ట్రం కోసం హైదరాబాదును
తో పాటు హైదరాబాద్గా పక్కన ఉండే మిగతా జిల్లాలను ఎందుకు చేయలే? మరి బాగా మాట్లాడతారు కదా మీరు. మా తెలంగాణ నీళ్ళు దొంగలు లెక్క ఎత్తుకపోతారు, అన్ని ఎత్తుక మా దగ్గర ఉండే కొంత గబ్బుగాలు చేయబట్టి గబ్బంతా మాకు. మా వాళ్ళు చక్కగా ఉంటే ఇదంతా కాకపోవు. ఇంటి దొంగని ఈశ్వరుడు అయినా అంటాడు కదా, గట్లనే ఉన్నది ఈడ కథ. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అధినేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా రేవంత్ రెడ్డి మా బిడ్డరబై, మా తెలంగాణ బిడ్డ. బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ అయినా, లేకపోతే కిషన్ రెడ్డి అయినా, లక్ష్మణ్ అయినా, బండి సంజయ్ అయినా, అరవింద్ అయినా, ఎవరైనా బీఆర్ఎస్ పార్టీల కీలక నేతలైనా, ఎవరు కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ అయినా, కేసీఆర్ అయినా, ఎవ్వల జోలికి వచ్చినా, ఏ పార్టీలు మా తెలంగాణ బిడ్డల జోలికత్తే ఘోరంగా ఉంటుంది ఈ ఆంధ్ర మీడియాకు. నేను మళ్ళీ చెప్తున్నా, మా కష్టమేందో మా తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలుసు. ఇక్కడ 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం తెలుసు. మీరు కనుక ఇదే రిపీట్ చేసిల్లనుకో మేము కూడా చాలా ఉంటాం. డైరెక్టే చెప్తున్నా, కేసులు పెట్టే ఎఫ్ఐఆర్లు ఏదైనా పెట్టుకోరు, మాకేం సంబంధం లేదు. మా తెలంగాణ జోలికి రాకూర్రి, మీరు మీ పని మీరు చేసుకోర్రి. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఆంధ్ర మీడియా గో బ్యాక్ గంతే. ఇక్కడ మాకు అవసరం లేదు. ఈ తెలంగాణలో ఆంధ్ర మీడియానే ఉన్నది ఎక్కువ. తెలంగాణ మీడియా లేకనే ఈ కష్టాలన్నీ. పూర్తి స్థాయిలో కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏందంటే గట్ల ఒక్కసారి మనం మానవత్వంతోనే మనిషిగా ఆలోచిద్దాం. మనిషి అన్నవాడు ఎవడన్నా అట్లా పెడతాడా అండి? మనిషి అన్నవాడు నేను చూపెట్టలేకనే వేరే పెట్టిన. మనిషి అన్నవాడు ఎవడైనా గట్ల పెడతాడా? అరే కేసు విచారణ జరుగుతుంది భయ్, జరగని వాస్తవాలు తెలుస్తాయి కదా. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాంపరింగ్ చేయలేదని ఎక్కడన్నా ఉన్నదా? ఏ ప్రభుత్వం అయినా తన యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు భయ్. చేయలేదని ఏమన్నా ఉన్నదా? ట్యాంపరింగ్తో ప్రభుత్వాలు కూలిపోయిన ఘటనలు కూడా కోకొల్లలు ఉన్నాయి. అది బయటికి రాని, ఎందుకు అంత ఆవేశం ఎందుకు? ఇప్పుడే వ్యక్తిగతంగా ఇంకొకడు వాడు కూడా మాట్లాడతాడు, ఆడు తాగి మాట్లాడతాడు, మాట్లాడతాడు, ఆడైతే ఇంకో 2 అడుగులు ఎక్కువనే ఎత్తాడు. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, ఇక ఓపిక పట్టే శక్తి కూడా లేదు మా దగ్గర. మా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేద్దాం, మా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేద్దాం. ఏంది అంటే ఒకడు ఎదుగుతా అంటే ఓర్వలేడు అంటారు చూడు, ఆ ఓర్వలేని తనం బంద్ చేయరు. ఇగో ఇవాళ మా పత్రికలు రాసుకొచ్చినాయి, ఒకసారి చూడరు. ఏంది రాతలు? గీత దాడుతున్న రాతలు, ఫోన్ ట్యాంపరింగ్ పై ఇష్టానుసారంగా ప్రసారాలు, ఫేమస్ కోసం బేస్లెస్ న్యూస్లు, ఆధారాలు లేకుండానే అభండాలు. ఒకవైపు సిట్ విచారణ జరుగుతుండగానే అత్యుత్సాహంతో అడ్డగోలు డిబేట్లు, రేటింగ్ కోసం హీరోయిన్ల పేర్లు సైతం ఇన్వాల్వ్, మీడియా స్వేచ్ఛ పేరుతో నిందలు, చిల్లర వార్తలు ప్రసారం చేసిన ఇక నేను ఆ పేరే చదవా, నాకు అవసరమే లేదు. అది నేను చెప్తున్నా కదా, ఏ ఛానల్తో నాకు సంబంధం లేదు. నా తెలంగాణ బిడ్డల జోలికి రాకుంటే చాలు. నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా తెలంగాణ ప్రాంత ప్రజలు నా తెలంగాణ ప్రాంత ప్రజల జోలికి రావద్దు. ఎవడేమన్నా చేసుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆర్మీ కంటే డేంజర్ వ్యవస్థ ఉంది మా దగ్గర. ఆర్మీ కంటే డేంజర్ వ్యవస్థ. ఈ రాష్ట్ర రక్షణ కోసం తెలంగాణ యువత ఎంత బలంగా ఉన్నారో తెలుసా? లొల్లిక్కున ఇంత జరుగుతా ఇవన్నీ పక్కన పెట్టి ఇక ఆడికి పోతుర్రు. పారిపోదాం, వస్తానా ఊరు తిరుగుతా, పల్లె తిరుగుతా, జోల పడతా, జోల పట్టుకోనైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్తా. గోక కుర్ర బై గెలక కుర్ర అని చెప్తున్నాం మేము. ఇది మార్నింగ్ న్యూస్ ఇంతటితోనే చేస్తే చాలు. ఇంకెక్కువ ప్రోగ్రాంలు చేయాలి, చేపించాలి అని ఊకే గెరికిర్రనుకో, మనిషి అనేటానికే కొన్ని లిమిట్స్ ఉంటాయి, అవి దాటి ఇంకా అన్నీ చేయాల్సి వస్తుంది. మేము చిల్లర రాతలతో కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం పరువు తీస్తున్నాయి. హద్దులు దాడుతున్న అడ్డగోలుగా వార్తలు ప్రసారం చేస్తున్నాయి. జర్నలిజంకు ఉన్న స్వేచ్ఛను అడ్డుపెట్టుకొని నోటికి వచ్చినట్టు పుర్రెలో తిరిగినట్లుగా టీవీల ముందు కొందరు అడ్డగోలుగా వాగేస్తున్నారు అనడంలో సందేహమే లేదు. ఛానల్ ఫేమస్ అవ్వాలనే ఉద్దేశమా, లేక వెనక ఉన్న వాళ్ళ హస్తం మహిమో ఏమో తెలియదు కానీ ఇష్టానుసారంగా వార్తలు ప్రసారం చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై పెద్దగా చర్చించొద్దన్న సోయి కూడా లేకుండా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకే వార్తను పదే ఒకరినక ఒకరు చెప్పిందే చెప్పి తమ ఊహాగానాలను టెలికాస్ట్ చేస్తున్నారు. ఆధారాలు ఉన్నాయా? సిట్ విచారణ జరుగుతుంది, ఆధారాలు ఉన్నాయా అంటున్నా. ఆధారాలు లేవు, ఏది లేని పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే, నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ ఉన్న ప్రతి జర్నలిస్టును నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ తెలంగాణలో పుట్టి జర్నలిజంలో పనిచేస్తున్న ప్రతి తెలంగాణ జర్నలిస్టులను దయచేసి చెప్తున్నా, మన తెలంగాణ రాష్ట్రాన్ని రక్షణ కవచములే మనమే కాపాడుకోవాలి. లేకపోతే ఈరోజు కేటీఆర్, రేపు రేవంత్ రెడ్డి, ఎల్లుండి ఇంకోలు, అవతలెల్లుండి ఇట్లా వ్యక్తిగతంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. దీన్ని మనం కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జర్నలిస్ట్ మీద ఉంది. మానవత్వమైన కోణంలో ఉన్నది. సిట్టు విచారణ జరిగేటప్పుడు సిట్టు వీళ్ళకి ఏమన్నా చెప్పిందా? వీళ్ళ వెనుక ఏ కుట్రలు ఉన్నాయి? ఏ పెత్తందారి వ్యవస్థ ఉంది?
నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ మీడియా కనుక ఇక్కడ నుండి గో బ్యాక్, మీరు వెళ్ళిపోవాల్సిందే బాజాప్తుగా. మంచి న్యూస్ టెలికాస్ట్ చేయరంటే ఏంది ఈ పంచాయతీ మీతో మాకు పొద్దుగాలేస్తే? నేను ఆంధ్రప్రదేశ్ బిడ్డలు ఎంత మంచోళ్ళు పాపం, వాళ్ళు అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటాం మేము. ఈ మీడియా, ఈ రాజకీయ నాయకుల రొచ్చుల ఈ మీడియా, ఆంధ్రప్రదేశ్ మీడియా ఏం పని లేదా మీకు? మా తెలంగాణలో కుట్రలు కుతంత్రాలు చేస్తారా? మా తెలంగాణ మీద, మా తెలంగాణ బిడ్డల మీద, మా తెలంగాణ పౌరుల మీద, మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమకారుల మీద మీరు రోతరాతలు రాస్తారా? బద్దలు బాసింగాలు అవుతాయి. ఇష్టానుసారంగా రాతలు రాస్తారు వీళ్ళ ఏమనుకుంటారు అసలు? తెలంగాణ అంటే, తెలంగాణ బిడ్డలు అంటే ఏమనుకుంటారు? మీ ఇష్టమా, లేకపోతే మీ తాతల జాగిరా తెలంగాణ? మా తెలంగాణ మీదకి వచ్చి మీరేందా పెత్తనం చేసేది? ఎవరు మీరు అసలు? ఎవరు మీరు? ఎక్కడి నుండి ఏంది మీ సమస్య? ఏంది? ఆంధ్ర మీడియా గో బ్యాక్ అయిపోయింది. ఏంది ఇప్పుడు? ఇష్టానుసారంగా ఒక వ్యక్తిని మీరు అనవసరంగా ఏం అవసరం ఉన్నది? అరే మా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ ఉంటే వాళ్ళ అధికారంలోకి వచ్చి 18 నెలల కాలంలో వాళ్ళ 6 గ్యారెంటీలు అమలు చేయకపోయినా చెయ్యండి అని అడుగుతున్నాం. ఎక్కడన్నా వ్యక్తిగతంగా దూషిస్తున్నాము మేము? మా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని చదువుకుంటాం. శత్రువు ఈ బిడ్డ మాకు ఇక్కడి బిడ్డ సరిగ్గా చేయకపోయినా ఏం చేసినా మేము కాపాడుకుంటాం భయ్. కానీ ఆంధ్ర పెత్తందారి మీడియా వ్యవస్థ కనుక మీరు ఇక్కడ ఏలు పెడితే మేము అక్కడ ఏలు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు ఉన్నది, వైఆర్టీవీ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఆడ మీకు అపోజిషన్ ఓ పార్టీ ఉంటుంది, డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇక కేసులు కోర్టులు అంటావో బొచ్చడు ఉన్నాయి చూసుకోవడానికి. దానివల్ల ఏం కాదు, ఎందుకంటే అనుభవించి ఉన్నా కాబట్టి ఈ పోలీస్ స్టేషన్లు, ఈ కోర్టులు ఇవన్నీ చూసి ఉన్నాం. మా రాజ్యాంగం కూడా ఉంటుంది. మళ్ళా ఈ తెలంగాణలో గింత ఘోరమైన పరిస్థితి ఏందా? ఎవ్వనికి నచ్చినట్టు వాడు ఛానల్ పెట్టుకోరు. తెలంగాణ ప్రజల కోసం చేయర్రి. శాటిలైట్ సంస్థలని మళ్ళీ పేర్లు గొప్ప, ఊరు దిబ్బ. ఏం రోత వార్తలు అవి, ఫోన్ ట్యాంపరింగ్ మీద మళ్ళీ ఓ ఓ ఓ అని ఊగుతారు తాయినోనికి శిఖం వచ్చినట్టుగా. మళ్ళీ వీళ్ళు చేసేది తప్పుడు పనులు. మళ్ళా ఓ ఆడ వాళ్ళు వచ్చిర్రు. ఇంకొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ పౌరుడి మీద, ఈ తెలంగాణ యువత మీద వ్యక్తిగతంగా, అది మా కాంగ్రెస్ వాళ్ళైనా, మా బీఆర్ఎస్ వాళ్ళు, మా బీజేపీ వాళ్ళు, మా కమ్యూనిస్టులు, మా పార్టీ వాళ్ళు, మేము సవాల్ వచ్చి అనుకుంటాం భయ్, మేము కలిసి ఉండేటోళ్ళం. మీరు మాత్రం మా తెలంగాణ ప్రాంత మీడియా, ఆంధ్ర పెత్తందారి మీడియా, మా వాళ్ళను మాత్రం టార్గెట్ చేస్తే ఇక మీది ఉంటుంది కథ. మీరు ఎండమావులు సీరియల్ ఉన్న జోడూరి గతంలో దానికంటే భయంకరంగా ఎపిసోడ్లు చెప్తాం మేము. మీరు అనుకుంటున్నారేమో. ఇంకొకసారి ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డల మీద కానీ, ఇక్కడి వ్యవస్థ మీద కానీ మీరు పుల్లలు పెట్టకూరు. ఇప్పటికే మా తెలంగాణను ఆంగం చేసిన దాంట్లో 90% మీరే ఉన్నారు, 90% మీరే ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం అవుతున్న దానికి బలంగా ప్రభుత్వ వైఫల్యం చెందడానికి కారణం కూడా మీ ఆంధ్రప్రదేశ్ మీడియానే. రేవంత్ రెడ్డి అద్భుతమైన ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని వైఫల్యం చేస్తున్నది కూడా ఆంధ్రప్రదేశ్ మీడియా. బీఆర్ఎస్ పార్టీ ఇంత బలంగా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నా కనీసం ఆ కవరేజ్ ఇవ్వకుండా వీళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నది మీ ఆంధ్రప్రదేశ్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మీడియా, ఆంధ్ర మీడియా గో బ్యాక్. దుబైరిక నుంచి, మా తెలంగాణ నుంచి ఈ అడ్డగోలుగా రాతలు రాస్తే వీళ్ళది కనబడతలేదు బా. గీడ హరీష్ రావు ఏం చేసిండు ఇగో చూడు పాపం, ఏం చేసిండు నిరుద్యోగుల పక్షం. ఈ వార్తలు కనబడతలేవా మీకు? వద్దు ఆడ ఊకొని ఇట్లా ఊకొని ఏ చిల్లర చేష్టలు. ఆరు నుండి వస్తారా? తెలంగాణ బిడ్డలం మేము. మా రాష్ట్రం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. ప్రాణమేమున్నది భయ్, అది పోతుంది. అది ఎప్పుడైనా నేను చెప్తున్న సావు ఎప్పుడైనా వస్తుంది, ఏ క్షణమైనా రాస్తుంది. దాని గురించి భయంలే. కానీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్షణ మా కవచం. వీళ్ళ రక్షణ కవచం లెక్క కాపాడుకుంటాం. ప్రతి ఇంటికి ప్రతి ఊళ్ళో హనుమంతుడు ఎట్లుంటాడో ఈ తెలంగాణ రాష్ట్ర రక్షణ కోసం ప్రతి ఇంట్లో ఒక హనుమంతుడు ఉంటాడు. యువత మొత్తం నేను చెప్తున్నా కదా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఉంటారు. మీరు కేటీఆర్కి ఇప్పుడు తమ్లేని వరకే పెట్టిరు కదా, ఇంకా గిట్లనే ఎవడన్నా రొచ్చుబొచ్చు చేసిర్రు అనుకో వానికి ఉంటుంది తీన్మార ఆడిస్తాం మేము. తీన్మార్ డ్యాన్స్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ కనబడతలేవానే? ఈ సమస్యల మీద పనిచేయి. నీ దగ్గరికి వచ్చి ఇట్లా సెల్యూట్ బాగా చేస్తున్నారు మీరు, శబాష్ అని నేనే అంట. ఇన్ని సమస్యలు వదిలేశాట అడ్డగోలు ఇంత గలీజ్గా నేను నిజంగా ఇంతగానం మాట్లాడడానికి కారణం ఏంటంటే అది చూసిన తర్వాత నాకే రక్తం ఉడికింది.
నాకే రక్తం ఉడికింది. ఈడ ఈ ఛానల్ నాది వైఆర్ టీవీ. ఇక చూడు ఏమన్నా ఉన్నాయా చూడు, ఎంత మంచిగా పెడతాం మేము. ఓన్లీ రాజకీయం రాజకీయం రాజకీయం, లైవే, తర్వాత అందరితో మాట్లాడతాం మళ్ళీ మేము. దాన్ని ఆగం చేసి ఏముంటుంది ఇక్కడ? నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా, ఈ వైఆర్ టీవీ వేదికగా చెప్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా మరో తెలంగాణ ఉద్యమానికి మీరు శ్రీకారం కావాల్సిందే. మరో ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలో అవసరం. ఎట్లా అవసరం అన్నా అంటారు, చెప్తా. మరో తెలంగాణ ఉద్యమం ఎక్కడి నుండి వచ్చింది, నువ్వేంది కొత్త కథ చెప్తున్నావు, మళ్ళీ ఏమైంది అని అంటారు కదా. మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇగో ఇటువంటి కథలే నడుస్తాయి. తెలంగాణ రాష్ట్రం దేనికోసం పోరాటం జరిగింది? నీళ్లు. దాంతోపాటు దేనికోసం? నిధులు, నియామకాలు. ఓకే, ఈ మూడింటి కోసమే కదా. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళన్నీ బనకచెర్ల ప్రాజెక్టుతోని మన నీళ్ళన్నీ ఎత్తుకపోతున్నారు. నిధులన్నీ పూర్తి స్థాయిలో ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ చేతులకు వెళ్ళినాయి. నియామకాలు లేక రోడ్డు మీద ఎట్లుంటున్నారో కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈ ప్రాంత ప్రజలందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు కూడా మనం మొత్తం చూస్తున్నాం కదా. నీళ్లు, నిధులు, నియామకాల కోసం మళ్ళొక్కసారి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా పోరాటం చేయడానికి, పోరాటంలో భాగస్వామ్యం కావాలని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఊరూరు తిరిగి నేను వస్తున్నా త్వరలోనే. మొత్తం ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి గడప తిరుగుడే. నా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తి స్థాయిలో కూడా పక్కదారి పట్టిపోయినాయి. కాబట్టి మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టండి. ఆంధ్రప్రదేశ్ మీడియాను బ్యాన్ చేసుకోర్రి, వీలైనంత త్వరగా మన తెలంగాణ మీడియా మాత్రమే చూడుర్రి, వాస్తవాలు మాత్రమే చూడుర్రి, అవాస్తవాలు చూడకుర్రి. ఇంకొకసారి నేను ఒకసారి రిక్వెస్ట్గా చెప్తున్నా, దాంతోపాటు తెలంగాణ యువతగా గట్టిగానే చెప్తున్నా, వార్నింగ్ కూడా. మా తెలంగాణ ప్రాంత ప్రజల జోలికి రాకుర్రి, మా రాష్ట్రం జోలికి రాకుర్రి. మీరు ఏ వార్తలు చేయాలో గవ్వే చేసుకోరు, కానీ ఆంధ్ర పెత్తందారి మీడియా గో బ్యాక్. గంతే నేను చెప్తున్నా కదా. మంచి చేస్తే కడుపులో పెట్టుకుంటాం భయ్, ఎక్కువ చేస్తే అదే మళ్ళా వెనకటో సామె తంతపోయి తాడి చెట్టు అంటారు కదా, ఇక్కడ తంతపోయి అక్కడ పడతారు మళ్ళీ. నేనే చెప్తున్నా కదా. రైట్, ఇక మనం వార్తల్లోకి వెళ్దాం. సో మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంది, ఏం కథ? శనివారం తెలంగాణ భవన్కు వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు, చిత్రంలో పార్టీ నేతలు ఎర్రోల శ్రీను, బాలరాజ్ యాదవ్, గెల్లు శ్రీను, గజ్జల నగేష్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడతాను. దేనికోసం వచ్చిళ్ళు? నిరుద్యోగుల కోసం నిలబడతాం, నిలదీస్తాం. ఏమన్నారు వీళ్ళు? హామీలు నెరవేర్చేదాకా సర్కార్ను వదలం, 4న చెలో సెక్రటరియట్కు సంపూర్ణ మద్దతు ఇస్తాం. సోనియా, రాహుల్, ప్రియాంక అందరూ తెలంగాణ నిరుద్యోగులను మోసం చేశారు. యూత్ డిక్లరేషన్ ఒకటి అమలు కాలే. 60,000 ఉద్యోగాలపై శ్వేతపత్రం ఇవ్వాలి. నిరుద్యోగులు, విద్యార్థులతో భేటీ తర్వాత మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు నిరుద్యోగులతో కలిసి హలో నిరుద్యోగి చలో సెక్రటరియట్ పోస్టర్ ఆవిష్కరణ అంటూ కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ యువత ఎక్కడ కూడా ఉద్యోగాలలో సెట్ అవుతలేరు. ఎంతో కొంత ఇక్కడ పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి పూర్తిగా కూడా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నప్పుడు వాటిని భర్తీ చేయలేని ప్రభుత్వాలు ఏదైనా కూడా అసమర్థమైన ప్రభుత్వాలు. అరే వీళ్ళు ఏం తిరుగుడు, వీళ్ళ బాధ ఏంది, వీళ్ళ గోసేంది? పూర్తి స్థాయిలో కూడా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఎవడు ఏమన్నాడు? మీకు ఏమన్నా హామీ మేము వచ్చి ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్నమా? ఏంది కథ? ఇలా పొట్టచేత పట్టుకొని హైదరాబాద్కి వచ్చి మళ్ళా పోయేటప్పుడు ఉద్యోగం అనే ఏంది ఆ లెటర్ పట్టుకొని ఇంటికి పోదాం అనుకుంటే వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు ఆగితారు. నిరుద్యోగి ఇంకా నిరుద్యోగిగానే మారాలా? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావద్దా? ప్రభుత్వం పాలసీ ఏంది? ప్రభుత్వం ఎజెండా ఏంది? అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? నిరుద్యోగి అనే వ్యక్తి లేకుండా ఏం చేద్దాం అనుకుంటుంది? ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా అధికారులు అనే ఒక వ్యవస్థ ఉంటుంది కదా, దాంట్లో రకరకాల శాఖలు ఉంటాయి కదా. ఆ శాఖలకు సంబంధించి ఏమైపోయింది? ఆ శాఖలు మరి ఫిలప్ చేయాలి కదా. ఏం చేస్తున్నారు? ఏమైపోతున్నది నా తెలంగాణ? అరే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలు కోల్పోయినాం. తెలంగాణ వచ్చిన తర్వాత 2 లక్షల వరకు ఉద్యోగాలు ఫిలప్ చేసి అనుకుందాం. ఇప్పుడు ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఏం సమస్య వస్తున్నది?
మళ్ళీ మా అన్న రేవంత్ అన్న పోయి స్టేజ్ల మీద మేము 60,000 ఉద్యోగాలు ఇస్తాను మా పోస్టుల మీద పోస్టులు ఇస్తాను, వద్దు ఇప్పుడే వద్దు, మాకు పోస్టులు ఇన్ని ఉద్యోగాలు మేము ఇప్పుడే వద్దు అనే కాడికి నిరుద్యోగుల ఆందోళన కాదన్న, ఒక పోస్టుకు మధ్యలో గ్యాప్ ఇస్తే వాళ్ళు చదువుకొని ఉద్యోగం సాధించి వాళ్ళందరూ కూడా మధ్యతరగతి పేద బిడ్డలమే. మేమంతా మధ్యతరగతి పేద బిడ్డలమే. ఈ మధ్యతరగతి పేద బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు అన్నారు కదా, దాని మీద శ్వేతపత్రం అడుగుతున్నారు, ఇస్తారా? అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు సంపూర్ణమైన మద్దతు తెలియజేయండి. మీరు ఒకసారి స్లోగన్ ఉన్నారు, ఎంత అద్భుతంగా అంటే అందుకే చదువుకున్నతో పెట్టుకోవద్దు, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు అని అంటారు. దానికి కారణం ఏందో తెలుసా? యోగి చూడు, హలో నిరుద్యోగి చలో చలో సెక్రటరియట్, టైటిల్ చూడరు ఒకసారి మీరు, ఎంత అద్భుతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అప్పుడే చెప్పారు కదా, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 40 లక్షల మంది నిరుద్యోగులు అన్నారు. ఇప్పుడు ఇంకెంత పెరిగి ఉంటుంది నిరుద్యోగుల సంఖ్య? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల పక్షాన మనం పోరాటం చేయాల్సిందే. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి పూర్తిగా కూడా మనం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన విషయం ఏంటంటే మీరు ఇంకొకటి కూడా బాగా ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు ఇదే నిరుద్యోగుల పక్షాన ఏది మా మిత్రుడు ఎమ్మెల్సీ అయిన బల్మూరి వెంకట్ కానీ నిరుద్యోగుల పక్షాన అప్పుడు పోరాటం చేసిండు. దాంతోపాటు రియాజ్ కానీ, దాంతోపాటు కోదండరాం కానీ, దాంతోపాటు ఆకునూరి మురళి కానీ, నేను పేర్లు కూడా చెప్తున్నా. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ మాట్లాడాల్సిన ఆవశ్యకత లేదా? వీళ్ళకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి దగ్గర, మీ ప్రభుత్వమే కదా, ఈ నిరుద్యోగులను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మీకు వచ్చిన నష్టం ఏంటి? పాపం వీళ్ళ పుణ్యాన్నే కదా ఎంతో కొంత గెలిచింది, అయితే వీళ్ళ వల్లనే కదా గెలిచింది. మరి గెలిచినప్పుడు పూర్తి స్థాయిలో మీరు ఉద్యోగ అవకాశాల విషయంలో ఈ నిరుద్యోగులకు సపోర్ట్ చేయాలి కదా. సో మొత్తానికి నిరుద్యోగులు అయితే ఎన్నడూ ఏది సెక్రటరియట్కి సంబంధించి 4వ తారీఖు అయితే పెట్టుకున్నారట. 4వ తారీఖు పూర్తి స్థాయిలో నిరుద్యోగులు అందరూ కూడా తరలి రావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశం, సామంతులే షాడో మంత్రులు, పురపాలక విద్యాశాఖలో వాళ్ళదే రాజ్యం, ఫైళ్లు కదలాలన్నా వారి అనుమతి తప్పనిసరి, ప్రతి దానికి ఒక రేటు, చేతులు మారుతున్న కోట్లు, మున్సిపల్ శాఖలో చక్రం తిప్పుతున్న ముఖ్య నేత అనుచరులు, అందాల పోటీలతో వార్తలకెక్కిన నాయకుడి కనుసన్నలలో వ్యవహారాలు, విద్యాశాఖలో అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి ఆధిపత్యం, ఆయనను ప్రసన్నం చేసుకుంటే ఫైళ్లు కదులుతాయని ఆరోపణలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమైపోయింది? నేను చాలా సందర్భాలలో చెప్పిన మా ముఖ్యమంత్రికి, ఎందుకంటే వైఆర్టీవీ మా రేవంత్ రెడ్డి అన్న చూస్తాడు కాబట్టి కనీసం స్పందిస్తాడనే. ఇక్కడ నేను పదే మాట్లాడడానికి మా రేవంత్ రెడ్డికి టైం లేదంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా 4 గంటలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి పేపరు, ప్రతి ఛానల్ చూసే అలవాటు ఉంది. ఇగో చూడురిగా, మున్సిపల్ శాఖకు సంబంధించి, విద్యాశాఖకు సంబంధించి కోట్ల రూపాయల చేతులు మారుతాం, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. అప్లపాలైంది, పైసలు లేవు అంటారు కదా. కనీసం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జరగాల్సిన ఫైళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇట్లా అయిపోతున్నాయట. మున్సిపల్ శాఖను మొత్తం చక్రం తిప్పేసి కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖలే కోట్లు, మీ దగ్గర ఉన్న శాఖలే మీకు తెలియకుండా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు మనం తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ఇక్కడి వాళ్ళంగా ఆలోచిద్దాం. మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి మరకలు, నేను చెప్పిన మాట కాదు ఇది, జేడి లక్ష్మీనారాయణ గారు వాళ్ళ యొక్క సంస్థతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపిస్తే పేపర్ కదలాలంటే పైసా ముట్టాల్సిందే. ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న విద్యాశాఖ, మున్సిపల్ శాఖలో కూడా అవినీతి జరుగుతున్నది అంటే ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖలలో ముఖ్యమంత్రి గారికే తెలియకుండా అవినీతి జరిగిపోతున్నది, అవినీతి రాజ్యం ఏలుతున్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, దాంట్లో ఇంకా చెప్పేదే ఉంటుంది. వారు అధికార పార్టీలోని ఒక ముఖ్య నేతకు సామంతులు, ఆయనకు నీడలా వెన్నంటే ఉంటూ ఆయన కనుసన్నలలో చేస్తూనే ఉన్నారనే పేరున్నది. ఇప్పుడు వారు
వారికి అధికారికంగా పదవులు లేకపోయినా ముఖ్య నేతలకు చెందిన శాఖలలో షాడో మంత్రులుగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి. మొన్నటి వరకు ముఖ్య నేత కార్యాలయమే వారికి అడ్డగా ఇప్పుడు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ అత్యున్నత అధికారి కార్యాలయంలో కూర్చొని అధికారులకు అడ్డగోలు ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ విద్యాశాఖలలో ఏ ఫైలు కదలాలన్నా సదరు షాడో మంత్రులను ప్రసన్నం చేసుకోవాలనే చర్చ జరుగుతున్నది. సదరు నేత పూర్తి స్థాయిలో కూడా అక్కడున్న అధికారులందరినీ కూడా ఒత్తిడి చేసి పూర్తిగా కూడా 18 నెలల వ్యవధిలో కోట్ల రూపాయలు కొల్లగొచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇగో దీని మీద ఎంక్వైరీలు, ప్రతి దానికో రేటు తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ప్రతి ఫైల్కో రేటు, ప్రతి పేపర్కో రేటు, ప్రతి పెన్నుకో రేటు. ఇక్కడ ఫైల్ కదలాలంటే డబ్బు ముట్టాల్సిందే. అవినీతికి మీరు ఇప్పుడు వార్తలు చూస్తున్నారు కదా, మీ దగ్గర ఎన్ని పేపర్లు ఉంటే అన్ని పేపర్లు చూడండి. ఒక్కరోజన్నా అధికారి అనే వ్యక్తి ఎక్కడ దొరకలేదు అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సి వస్తుంది. అంతే, అంతకు మించి ఉండదు. నేను చెప్తున్నా కదా. ఇక గిడ చూడుర్రి, తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ను బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు. మా బీసీ బిడ్డ ఏం పాపం చేసిండు ఆయన? మా బీసీ బిడ్డ ఏం పాపం చేసిండు? తెలంగాణ ఉద్యమంలో ఒంటి నిండా లాఠీ దెబ్బలు. తెలంగాణ ఉద్యమంలో మనం ఏంది, జేబు ఉంటే జేబులో పర్సు నిండా పైసలు ఉంటాయేమో, కానీ ఈయన జేబు నిండా పర్సు ఉంటుంది, ఆ పర్సు నిండా కోట్లు ఉంటాయి, కేసులు ఉంటాయి. ఏ రోజు ఎక్కడికి పోవాలి ఏం కథ? గెల్లు శ్రీనివాసు మా బీసీ బిడ్డను ఇగో చూడుర్రి ఎట్లా చెప్తాలో ఒకసారి మీరే చూడుర్రి. వ్యక్తిగత హననం చేస్తే ఖబర్దార్, మీడియా ముసుగులో విషం చిమ్ముతున్నారు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ రాజకీయ ఎజెండా అమలుకు దండుపాల్యం బ్యాచ్లా మారారు. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలపై నిరాధారమైన దుష్ప్రచారం చేస్తే కేసులు తప్పవు. బీఆర్ఎస్ శ్రేణులను శాంతియుతంగా ఉండాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ చూడొచ్చు. ఫేక్ వార్తలపై లీగల్ నోటీసులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మా బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ అంటే మీకు ఎందుకంత కోపం? గెల్లు శ్రీనివాస్ యాదవ్ అంటే మీకు ఎందుకంత కోపం? ఉద్యమంలో ఉద్యమకారుడిగా పనిచేసిండు. వచ్చిన తెలంగాణలో ప్రభుత్వానికి సంబంధించి బాధ్యతాయుతంగా వ్యవహరించిండు. ఇప్పుడు విపక్షంలో మళ్ళీ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుండు. ఆయనను తీసుకుపోయి ఏం చేస్తారా? ఆయన ఏం తప్పు చేసిండని? తప్పును తప్పని మాట్లాడినా తెలంగాణలో నేరమే అయిపోయేటట్టున్నది కదా. కరెక్టును కరెక్ట్ అన్నా కూడా నేరం అయిపోయేటట్టున్నది ఈ తెలంగాణ. ఏరికోరి తెచ్చుకున్నాక ఎవడి పాలైపోతే తెలంగాణ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కావచ్చు నా తెలంగాణ తల్లి. బిడ్డ రంజితు, నువ్వు ఏరుకోరి తెచ్చినావు బిడ్డ ఈ తెలంగాణను. ఏరుకోరి అందరు కలిసి తెచ్చుకుంటుంది. ఇవాళ ఎవరి పాలు చేద్దాం అనుకుంటారు? ఏంది కథ అంటుంది నా తెలంగాణ తల్లి. బాధపడుతుంది కావచ్చు నాకు తెలిసి. నా తెలంగాణ బిడ్డలను అక్రమంగా అన్యాయంగా ఈ అరెస్టులు ఏందండి నాకు అర్థం కాదు. మా బీసీ బిడ్డ అండి, బీసీ బిడ్డ మీద ఇంత కక్ష ఎందుకు నాకు అర్థమవుతలేదు. ఇంత దారుణంగా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కి వచ్చి వందలాది మంది పోలీసులు రావాల్సిందే. నేను పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా సార్, ఇవాళ కేవలం అది ఏ పార్టీ అయినా కేవలం 5 సంవత్సరాలే ఉంటుంది సార్. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకోటి ఎన్నికలు కూడా 3 సంవత్సరాలు. ఇంకా మిగిలింది మీకు కేవలం 1.5 సంవత్సరం అరవకొరొక అంతే. మళ్ళీ ప్రభుత్వం మారుతుంది. ఇంట్లో కూకొని బయటికి వెళ్ళకున్నా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది రాసి పెట్టుకోరు. మీరు భారత రాజ్యాంగం ప్రకారమే దయచేసి ఏరి, కానీ దాన్ని పూర్తి స్థాయిలో అతిక్రమిస్తే మీ కొలువులకు కూడా సమస్య వస్తుంది తర్వాత. మా దగ్గర బీఆర్ఎస్ దగ్గర పింక్ బుక్ ఉన్నది. అలా నేనే చూసిన బొచ్చడి పేర్లు వస్తాయి, లీస్ట్ అవుట్ అయితేనే ఉన్నది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. హైదరాబాద్లో ఉండాల్సిన పోస్టింగ్ నల్లమల్ల అడవులకు అడిగిపోతుంది. మా బీసీ ఏం లేదు, ఈ తెలంగాణలో ప్రశ్నించదు, తెలంగాణలో నిజాలని చెప్పినా కూడా సమస్యే. మా బీసీ బిడ్డ ఏం పాపం చేసినా ఆయన వచ్చే అరే బాజాబ్తుగా ఒక వ్యక్తిని కించపరిస్తే తప్పు కదా అండి. మనం మానవత్వంలో ఆలోచిద్దాం, మనిషిగా ఆలోచిద్దాం. ఇక ఇది ఇట్లున్నదా? ఇక ఇంకొక ముచ్చట చెప్తా మీకు. ఇక్కడ ఒకసారి చూడుర్రి, ఇగోది ఒకసారి చూడుర్రి. ఇది ఏం ఉద్ధరించారని పేరు మార్చుతారు? ఒక కొత్త క్యాంటీన్ అయినా పెట్టిర్రా? పాత వాటిలోనే 20 క్యాంటీన్లను బంద్ పెట్టారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దు, పేరు మారిస్తే ఉద్యమిస్తాం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బువ్వ పెట్టేదానికి పేరు మార్చుడు ఎందుకో నాకు అర్థమైతే లేదు. అన్నపూర్ణ క్యాంటీన్ అని దాని పేరు ఎందుకు మారుతారు అసలు? నాకు ఇప్పటికి అర్థం కాని $1 మిలియన్ ప్రశ్న అది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక బువ్వ పెట్టేదాని పేరు మార్చి ఏం చేసుకుంటారు అంటున్నా. పేర్లు మార్చుడు, విగ్రహాలు పెట్టుడు, ఇంకేం చేద్దాం అనుకుంటారు అసలు?
ఆగం అడివడి చెప్తారు మీరు తెలంగాణ పురక అయిపోతాం పొలు ఆగం చెప్తారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. ఈ పేరు మార్చుడు ఏందండి? నిన్న పాపం వీళ్ళు ధర్నా చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఒక ఇంత. అరే పేరు మార్చుడు ఏంది నాకు అర్థం కాదు. ఈ పేర్లు మార్చుడు ఏందో క్యాంటీన్లకు నాకు అర్థమవుతలేదు. ఆల్రెడీ ఒక 20 క్యాంటీన్లను బంద్ కూడా పెట్టిళ్ళు, ఇవాళ పేర్లు మారుస్తున్నారట. ఈ పేర్లు ఎందుకు మారుతాలో ఆశ్చర్యం ఈ వార్త నిజంగా. భూవదినే అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి కదా, ఆ భూవదినే దాని పేరు మారుస్తున్నారట. మరి ఆ పేరు అన్నపూర్ణ అన్నం పెట్టేదాన్ని అన్నపూర్ణ క్యాంటీన్లు అని అంటారు కదా, దానికి దీనికి సంబంధం ఏంది? అసలు ఈ పేర్లు మార్చడం ఏందో, ఈ కథ ఏందో ఒకసారి మీరే చూడరు తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఇక దీంతో పాటుగా ఇక మరో అంశం, టార్గెట్ జూబ్లీహిల్స్. బైపోల్లో పోటీకి సిద్ధమవుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గెలుపును సవాల్గా తీసుకున్న ప్రధాన పార్టీలు. పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య, ఇప్పటికే మొదలైన సర్వేలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను ఏం చెప్తున్నా అంటే క్లియర్ కట్గా ఓపెన్గా చెప్తున్నాను. నేను ఏది ఇక్కడ విపక్షాలకు సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ బాజాప్తిగా అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది. అది బీఆర్ఎస్ స్థానం, బీఆర్ఎస్ వాళ్ళకి ఈరి. ఆయన వ్యక్తిగత అనారోగ్య కారణాల వల్ల మరణించారు కాబట్టి గోపీనాథ్ ప్లేస్లో వాళ్ళ కుటుంబానికి సంబంధించేసి ఏకగ్రీవం చేయండి, దాంట్లో తప్పేముందండి? ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు కదా ఆయన. పాపం ప్రభుత్వం ఏముంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చి ఏకగ్రీవం చేయరు. మీరు ఇవ్వకపోయినా అక్కడ పూర్తి స్థాయిలో సెంటిమెంట్ వర్కౌట్ అయినా వాళ్ళు గెలుస్తారు. ఆడ ఏం చేసినా అది బీఆర్ఎస్ స్థానం బీఆర్ఎస్కి వస్తుంది, ఆడికి పోదు. అనవసరంగా దీనికోసం కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి ఆగమాగం చేయకూరి. ఒకసారి చదువుతాం ఇలా ఎంబెట్టిలో. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇప్పుడు అందరి దృష్టి ఉప ఎన్నికపై పడింది. ఏ పార్టీలో చూసినా ఇదే చర్చ నడుస్తుంది. బైపోల్ను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితులను గెలిపించి తీరాలని అధికార పార్టీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తుండగా ఎలాగైనా పాగా వేయాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇక సిట్టింగ్ స్థానాన్ని సెంటిమెంట్తో దక్కించుకునేందుకు గులాబీ అధిష్టానం ప్రయత్నాలు షురూ చేసింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు 3 పార్టీల నుంచి ఆశావాహులు పెద్ద సంఖ్యలో కూడా ముందుకు వస్తున్నారు. ఆయా పార్టీల అధిష్టానం కలుస్తూ తమకే సీటు కావాలని ఇవ్వాలని ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం తీసుకుంటున్నారు. అభ్యర్థి ఎవరైనా గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికోసం సర్వేలు చేపడుతున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి వరించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలలో జోరుగా జరుగుతుంది. ఒక మనిషి పాపం అనారోగ్యంతో చచ్చిపోతే ఆడ కాంగ్రెస్ వాళ్ళట పోటీ చేసి గెలితే మీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిరట. ఇక గిట్లా గింత దారుణం, ఎంత ఘోరం అండి ఇది. కాంగ్రెస్ వాళ్ళనట అక్కడ ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా నిలబడి గెలిస్తే మీకు మంత్రి పదవి ఇస్తే గెలిచిరమ్మని చెప్తుండట. మనకు ఒకరు వస్తారని సావు మీద పేలాలేరుడైంది, పైసలు ఏరుకున్నాడు ఏంది గలీజ్ కాకపోతే అంటారు కదా. శివరాజకీయాలు రాజకీయాలు ఇప్పుడు ఎవరు చెప్తారు? మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకే వాళ్ళ ఇంట్లో ఎవరికి అర్హతలు ఉన్న వ్యక్తికి ఇచ్చి వాళ్ళనే ఎమ్మెల్యే చేస్తే అయిపోతుంది కదా. ఈ శివరాజకీయాలు ఏందండి నాకు అర్థం కాని విషయం. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేమైనా ఉంటుందా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించుర్రి. ఇక మొత్తానికి ఇక్కడ ఏం జరిగినా నేను చెప్తున్నా కదా, బీజేపీ ఇప్పట్లో రాదండి పాపం, అది నాయకత్వాలు ఏమితో ఉంది. ఆ నాయకత్వం కొత్త వ్యక్తి ఎవరు వస్తారో చూద్దాం. ఈ కాంగ్రెస్ అంటవా ప్రజలు పట్టించుకునే పరిస్థితి, బీఆర్ఎస్ అంటవా మళ్ళీ రావాలని అది ప్రజలే చెప్తున్నారు. దాంట్లో డౌట్ ఏమున్నది? ఇంకా దానికి అంతకుమించి ఇంకేం లేని పరిస్థితి కనబడుతుంది కదా. అరే మర్చిపోయినా నిన్న ఏంది అంటే సర్కార్కు సంబంధించి బడిబాట ప్రోగ్రాం ద్వారా విస్తృతంగా ప్రచారం చేసిళ్ళు. వీళ్ళకు పుస్తకాలు యూనిఫామ్లు అందిస్తామంటూ క్యాంపెయిన్ చేసిళ్ళు. తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించిర్రు 118 మంది టీచర్లు. అయితే విద్యా వ్యవస్థ మీద సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టిండని ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న ఎన్నో చెప్తా అంటున్నా. నేనేమంటున్నానంటే సరే అన్న, మంచి పనే, కాంగ్రెస్ మంచి పనే చేసింది. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయడం అద్భుతమైన అంశం కాదంటేలేను, అదొక అద్భుతమే. కానీ ప్రభుత్వ బళ్ళల్లో వచ్చిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం మీకు కత్తి మీద సవాల్. నేను చెప్తున్నా కదా, మీరు నాణ్యమైన విద్యను అందించకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు ఎట్లా ఉగ్రరూపులు అవుతారో తెలుసు కదా. నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఒక మంచి పరిణామమే చేసింది. ఏంది అంటే టీచర్లు కూడా సాహసం చేసిళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళల్లో వాళ్ళ బిడ్డలను కొడుకులను కూడా జాయిన్ చేసిళ్ళు. అట్లనే గీడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా సర్కార్ బడులలో అడ్మిషన్లు కూడా పెరిగిందని పెరిగిందని చెప్పలే, కానీ వాళ్ళకు అంతే నాణ్యమైన విద్యను అందించమని చెప్తున్నా నేను. నాణ్యమైన విద్యను అందించకపోతే అది చాలా రకాలుగా కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇది మీరు చూడలే, ఒకసారి చూడండి, ఆత్మలు పింఛన్ తీసుకుంటున్నాయి. నిజముల్లా వాస్తవం ఇది.
ఆత్మలకు చేయుతబోతుంది. మరి ఇంత నిర్లక్ష్యమా? చనిపోయిన వారికి కూడా పెన్షన్ ఏది 5 ఏళ్లుగా దాదాపు 1,50,000 మందికి నెల నెల జమ. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపంతో ఖజానాకు గండి. 5 ఏళ్లుగా మృతుల అకౌంట్లలో పడుతున్న 1000 కోట్లు. ఏటీఎం ఉంటే విత్డ్రా, నామినీ అయితే బ్యాంకు నుంచి డ్రా. డెత్ సర్టిఫికేట్ చెక్ చేయలేనంత అశ్రద్ధలో అధికార యంత్రాంగం. ఇప్పటికే సోషల్ ఆడిటింగ్కు ఆదేశించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల అలసత్వంపై పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశం. 50 ఏళ్ళు దాటిన వయోవృద్ధులకు నెల నెల పింఛన్ ఇస్తున్నారు. మీకు తెలుసు కదా, ఊళ్ళల్లో మన తాతమ్మకు నాయనకు గిట్ల పింఛన్ వస్తుంది కదా, గట్లనే ఇస్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్నది. ప్రస్తుతం ఒక్కొక్కరికి 2116 ఇస్తారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే అక్షరాల 1000 కోట్ల రూపాయలు సచ్చిపోయేటాలు. పింఛన్ తీసుకునే ముసలోళ్ళు ఉంటారు, కాలం జల్లిన వాళ్ళ అకౌంట్లలో కూడా పైసలు అట్లనే పడుతున్నాయట. ఇప్పుడు ఒక్కసారి మనం కోయేసుకోవాలి. శబాష్, మా అధికారులు ఎంత అద్భుతమైన అధికారులు అంటే, ఇంతకంటే అద్భుతమైన అధికారులు ఏ రాష్ట్రంలో దొరకరు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఏ రాష్ట్రంలో కూడా దొరకరు. చచ్చిపోయిన వాళ్ళకు కూడా, కాలం చెల్లిన వాళ్ళకు కూడా పెన్షన్లు వేస్తున్నారు అంటే అబ్బబ్బబ్బా, వీళ్ళు ఎంత అద్భుతంగా ఎంత మహోన్నతంగా పనిచేస్తున్నారో ఆలోచించండి. నేనేమంటున్నానంటే, చచ్చిపోయిన ఆత్మలకు వీళ్ళు పెన్షన్ పంపిస్తున్నారు. మరి ఏ లోకానికి పంపిస్తాలు? ఎవరు? 1000 కోట్లు, ఒక్క రూపాయి కూడా కాదు, ఒక నెల 1000 కోట్లు, 1000 కోట్ల రూపాయలు హంఫట్. ఇంత దారుణంగా ఇంత ఘోరంగా అయిపోయిన పరిస్థితి కనబడతాను. మరి దీని గురించి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, 1000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయి? మా అధికారులు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు. దీని సంగతి ఏంది? దీని లక్షణం ఏంది? ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా బయటికి తీయాల్సిందే. లేకపోతే రానున్న రోజులలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే చనిపోయిన వారికి ఆత్మలకు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు పెన్షన్లు ఎత్తాలంటే ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? ఇంతకంటే దారుణం ఇంకా ఏమి ఉండదు కదా. ఒకసారి మీరే ఆలోచించుర్రి. రైట్, ఇగో నేను చెప్పలే, కొత్త పోస్ట్ ఏంది? రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్, నేడు నోటిఫికేషన్, రేపు నామినేషన్, విత్డ్రాకు ఛాన్స్. పోటీలో బండి సంజయ్, అరవింద్, ఈటల, లక్ష్మణ్, డీకే అరుణ, దాంతోపాటు బీసీలకే ఛాన్స్. ఏకగ్రీవానికి మొగ్గు అనివార్యమైతే జూలై 1న ఎన్నికలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఏకగ్రీవం అయితే 100కు 1000% అయితే కాదు. ఏకగ్రీవం అన్న ముచ్చట మీరు మర్చిపోరు. బండి సంజయ్ గతంలో అధ్యక్షుడే పనిచేసిలు, లక్ష్మణ్ గతంలో పనిచేసిలు. వీళ్ళు ముగ్గురు పనిచేయలే కాబట్టి నాకు తెలిసి ఇటు ఏమన్నా మరతే మళ్ళొచ్చు. నాకున్న సోర్స్ ప్రకారం అంశం ఏంటంటే, ఒకవేళ ఇటు మరతే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఎక్కువగానైతే ఈటల రాజేందర్ పేరు వినబడుతుంది. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. అది మనకు కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం ఏంది అంటే, ప్రభుత్వాన్ని మీరు అధికారంలోకి రావాలంటే మీరు ఖచ్చితంగా కూడా ఏం చేయాలి, ఎవరిని పెడితే సమర్థులో ఆలోచించరు. నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా, ఇది మన ఛానల్, మన తెలంగాణ బిడ్డది, మన ఉద్యమకారది తెలంగాణ ఛానలు. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, వైఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ చేసుకోరి, లైక్ చేయరు.